ఫస్ట్ దేవుడు అంటే భయం లేదు కాబట్టి, దేవుని యొక్క ఉగ్రత గురించి అవగాహన లేదు కాబట్టి, దేవుని చిత్తం గురించి అవగాహన లేదు కాబట్టి, దేవుడా తర్వాత చూద్దాంలే, అంతేనండి. అలాగే ఉన్నారండి చాలామంది. మీరు ఆలోచిస్తే పిల్లరా, నీవు మాత్రమే చేయవలసిన పని ఈ భూమి మీద ఉంది, అది నువ్వే చేయాలి, అందుకు నిన్నే పంపించాడు. అది నువ్వే చేయాలి, అందుకు నిన్నే పంపించారు. నువ్వు నేర్చుకుంటావా, నేర్చుకోవా, మారతావా, మారవా, చేస్తావా, చెయ్యవా, దట్స్ యువర్ విష్. చేయుటకు నీకు వచ్చిన పని నువ్వు చేస్తావా లేదనేది నీ మీద ఆధారపడి ఉంటుంది అంతే. కానీ ఆ పని నీదే. ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను 3 సంవత్సరాలు పెడితే ఆ 3 సంవత్సరాల్లో ఎంతమందిని నువ్వు మార్చాలో ఆ పని నీకుంది. నువ్వు మారిస్తే మార్చు, లేదంటే లేదు. మార్చావా ధన్యుడివి, మార్చలేదా నువ్వు ఒక పాపాన్ని కూడగట్టుకున్నావు, ఒక పాపాన్ని అంటగట్టుకుంటున్నావు, ఒక పాపాన్ని ప్రసవించి మరీ కంటున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఊరికనే పంపించలేదు. కొంతమంది హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వైజాగ్ నుంచి అడవుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అడవుల్లో నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉన్న ప్రాంతంలో దేవుడు ఉంచకుండా ఎందుకు పంపిస్తున్నారయ్యా అంటే, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? ఈ మోషే గారికి ఉన్న ప్రణాళిక ఏంటయ్యా అంటే, ఏమండి, బానిసలుగా ఐగుప్తీల కింద బానిసలుగా ఉన్నటువంటి వారిని పాలు తెన్నులు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళాలి. నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటయ్యా అంటే, చీకటి పాపం అనే బానిసలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పాలు తెన్నులు ప్రవహించు పరలోకానికి మనం తీసుకువెళ్ళాలి. ఇది నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మనం తీసుకెళ్ళాలండి. వింతలో చూడటానికి పరిగెత్తకూడదండి, విశ్వాసంలో నిలకడగొనటానికి పరిగెత్తాలి. ఇప్పుడు మనం చెప్పే కబుర్లు ఎలా ఉంటాయో కూడా ఒక రౌండ్ వేద్దాం, అవి కూడా చూద్దాం. అవి కూడా చూస్తే, దేవుడు వెళ్ళారండి, మోషే గారి దగ్గరికి వెళ్ళారు, చెప్పారు. ఏం చెప్పారంటే, మోజెస్, ఎస్ మై లార్డ్, నువ్వు నా పని చేయాలయ్యా. నీ పని చేయాలా? ఏం చేయాలి ప్రభువా? నాకేం తెలియదు కదా. సింపుల్ అబద్ధం అండి, నాకేం తెలియదు కదా. నేనేం చెప్పాలి? నాకేం తెలియదు ప్రభువా. బ్రదర్, సువార్త ప్రకటించాలి బ్రదర్, నాకేం తెలియదండి, సువార్త ఎలా చెప్పాలో అసలు రాదండి నాకు. అదేలాగా మోషే గారు కూడా మాట్లాడుతున్నారు. మీరు చూడండి, మోషే గారిలాగా మనం కూడా మాట్లాడుతున్నాం. 3వ అధ్యాయం మీరు చూస్తానండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తే, నిర్గమాకాండం 3:12 చూస్తే దేవుడు మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపిస్తున్నట్టు ఇది ఒక సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించుదరనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. ఎవరు అడుగుతున్నారు చూసారా? మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైనటువంటి మోషే వెళ్ళి, నేనేం చెప్పాలి ప్రభువా? అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి బ్రదర్ అంటే ఏం చెప్పాలండి? సువార్త అంటే ఎలా చెప్పాలండి? సువార్త అంటే అసలు నాకు రాదండి సువార్త చెప్పడం. అసలు నాకు బైబిల్లో ఏమీ తెలియదండి, బైబిల్లో ఏం తెలియదండి, నిజంగా నాకేం తెలియదండి. ఇలా మనం మాట్లాడతాం లేదు? మీరు చెప్పండి. నీ పక్కన కూర్చున్న వారికి సువార్త ప్రకటించు. బస్సులో కానీ, ట్రైన్లో కానీ, కారులో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, పబ్లిక్లో కానీ అవకాశం వచ్చినప్పుడు మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మిత్రులకు కానీ, ఆప్తులకు కానీ సువార్త చెప్పాలండి. వాళ్ళందరూ మరణించిన తర్వాత నరకాగ్నికి వెళ్తున్నారండి, వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పిన సువార్త నాకు చెప్పడం రాదండి. ఇంతకీ సువార్త ఎలా చెప్పాలి బ్రదర్? ఎంత మంచి క్వశ్చన్ అండి. ఒక మొబైల్ ఫోన్ గురించి ఎలా చెప్తున్నావు బ్రదర్ నువ్వు? ఒక సినిమాను 3 గంటలు చూసినప్పుడు ఆ 3 గంటల సినిమాని ఎలా చెప్పేస్తున్నావు బ్రదర్? నువ్వేమీ రచయిత కాదే, నువ్వేమి డైరెక్టర్ కాదే, నువ్వేమి హీరో కాదే, నువ్వేమి విలన్ కూడా కాదే. ఆ స్టోరీ పట్ల నీకు అసలు కనీసం ఆ స్క్రిప్ట్ ఎలా చేశారు, ఆ స్టోరీ ఎలా డిజైన్ చేశారు, అక్కడ సీన్ ఎలా డిజైన్ చేశారు, సీన్ మేకింగ్ ఎలా జరిగింది, అక్కడ షార్ట్స్ ఎలా డిజైన్ చేశారు, షార్ట్ స్కెడ్యూలింగ్ ఎలా చేశారు, ఎడిటింగ్ ఎలా చేశారు, విఎఫ్ఎక్స్ ఎలా చేశారు, ఎస్ఎఫ్ఎక్స్ ఎలా పెట్టారు, మాస్టరింగ్ ఎలా చేశారు, ఇవన్నీ నీకు తెలియదు కదా. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్ డిపార్ట్మెంట్ అండ్
టెక్నికల్ నాలెడ్జ్ అబౌట్ ఎనీథింగ్. యూ డోంట్ నో నథింగ్, యు నో నథింగ్, యూ డోంట్ నో ఎనీథింగ్. మరి ఏమీ తెలియనప్పటికీ ఒక సినిమా స్టోరీని చాలా చక్కగా వాడి హృదయంలో అలా దిగిపోయేలాగా స్పష్టంగా చెప్పగలిగిన నీవు ఎన్ని వారాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, ఎన్ని వారాల నుంచి క్రైస్తవునిగా ఉంటున్నావు, ఎన్ని నెలలు అవుతుంది యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి. నేను ఇంకా ప్రభువుని తెలుసుకొని 3 సంవత్సరాలు అయ్యిందండి అని చెప్తున్నావు. 3 గంటల సినిమాకే నువ్వు అరగంట చెప్పినప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు అని తెలుసుకొని. మరి 3 సంవత్సరాలలో యేసు ప్రభు గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు? 3 గంటల సినిమాకి వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టినటువంటి పొయ్యి మీద పెట్టిన పాలు గురించి ఆలోచించావా? 3 గంటల సినిమా చూస్తున్నప్పుడు లేదా ఒక అరగంట సీరియల్ చూస్తున్నప్పుడు మీ ఆయన వచ్చినా కూడా అన్నం పెట్టకుండా ఉంటావు కదా చెల్లెమ్మ. సీరియల్ చక్కగా గుడ్లన్నీ టీవీలో పడేసి చూస్తూ ఉంటావు. అరగంట ఉంటుంది ఆ సీరియల్. ఆ అరగంటలో కూడా మళ్ళీ 5 నిమిషాలకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎంత ఫాస్ట్గా అయిపోయిద్ది అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ వచ్చేస్తుందండి మనకప్పుడు. మల్టీ టాస్క్స్, ఒక పక్కన పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాం, ఒక పక్కన ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం, ఒక పక్కన అటు కన్నేస్తాం, ఇటు కన్నేస్తాం, మొత్తం చేసేస్తాం. అరగంట సీరియల్ని అంత చక్కగా వివరించగలిగినటువంటి నీవు యేసు ప్రభువు అని తెలుసుకుని 5 సంవత్సరాలు అవుతుంది, 60 నెలలు అవుతుంది, చాలా రోజులు అవుతుందని చెప్పుకుంటావు కదా. మరి ఇన్ని సంవత్సరాలలో ప్రభువు గురించి ఏమి నేర్చుకున్నావు? వంటలక్క అన్నం తిందా, ఆమ్లెట్లు వేసిందా? ఎంత చక్కగా మాట్లాడతామండి. వాళ్ళు అలా చేశారా, ఇలా చేశారా, ఇంతకీ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా లేదా, అయ్యిందా లేదా, ఈ నెక్స్ట్ ఎపిసోడ్కి అవుద్దా, ఆ నెక్స్ట్ ఎపిసోడ్కి అవుద్దా? ఏమండి, ఆ సీరియల్ని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ కంటే ఎఫెక్టివ్గా మాట్లాడతాం కదా. మరి సువార్త చెప్పడానికి ఏం చెప్పాలని క్వశ్చన్ అడుగుతున్నామంటే, నీ గురించి నేనేం చెప్పాలి బ్రదర్? ఇప్పుడు చెప్పండి. ఒక మొబైల్ ఫోన్ గురించి మాట్లాడతావు, సినిమా గురించి మాట్లాడతావు, సీరియల్స్ గురించి మాట్లాడతావు, జాబ్స్ గురించి మాట్లాడతావు, స్టడీ గురించి మాట్లాడతావు, తెలియక పైన తెలుసుకొని మాట్లాడతావు. అన్నీ తెలియక పని తెలుసుకొని మాట్లాడుతున్నప్పుడు సువార్త అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఏ విధంగా ప్రకటించాలి, వీటి గురించి మాత్రం తెలుసుకొని నువ్వు మిగిలిన విషయాల గురించి మాత్రం తెలుసుకొని చెప్పగలిగే ఇంట్రెస్ట్ నీకు ఉందంటే మోషే గారు చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నా లేదా? మీరు చెప్పండి, ఏం చెప్పాలి బ్రదర్? నేను ఎంతకంటున్నామంటే ఎంత చక్కగా యాక్టింగ్ చేస్తున్నావు బ్రదర్, సూపర్ యాక్టింగ్. సరే చూద్దాం, దేవుడు వాక్యం కూడా నేర్పించారు మనకి అనుకుందాం. నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారులేండి, వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 JCMs ఉన్నాయనుకోండి, 10 JCMs విన్నాం కదండి మనం. JCM 1లో ఏముంటుంది, 2లో ఏముంటుంది, బేసిక్ కోర్స్, బైబిల్ బేసిక్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే JC చర్చ్లో బైబిల్ స్టడీ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ప్రస్తుతానికి. మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నారు కదా, 10 JCMs నేర్చుకున్నారు. ఇప్పుడు నేర్చుకున్నాక ఈ 10 JCMs గురించి ఇలా చెప్పాలని దేవుడు మీకు చెప్పారు. ఇప్పుడు చెప్పిన తర్వాత వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. ఇంతకే దేవుడు కూడా వ్యక్తపరిచారు, సరే బాబు నీ తెలియదు అంటున్నావు కదా మోషే, నేనెవరంటే ఉన్నవాడును అనువాడునయ్యా, ఇదిగో అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడునయ్యా, వెళ్ళి ఈ విషయాలు వాళ్ళకి చెప్పాలయ్యా అన్న వెంటనే అప్పుడు మోషే గారు, అమ్మయ్యా నాకు ఇప్పటివరకు ఆ విషయం తెలియదు బ్రదర్, తెలియదండి దేవుడు, తెలీదు ప్రభువా, ఇక్కడి నుంచి నాకు అర్థమైపోయింది, ఇక్కడికి వెళ్ళి నేనేం చేయాలంటే నీ గురించి చెప్పాలంతే కదా అని అన్నారా? మళ్ళీ ఏం చెప్తున్నారో మనం చూద్దాం. వాక్యం గురించి స్పష్టత లేనప్పుడేమో నాకు వాక్యం తెలియదు అని చెప్తామండి. వాక్యం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నామో కూడా చూద్దాం మనం. అప్పుడేం మాట్లాడుతున్నారు ఇంతకీ మోషే గారు? ఇంతకీ 4వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే అందుకు మోషే ఏమంటున్నారండి? 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఏమంటున్నారు? అందుకు మోషే ఏమంటున్నాడు ఇంతకీ? చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరం ఇయ్యగా. నమ్మపోతే నమ్మేలా చెప్పాలి బ్రదర్ మీరు. వాళ్ళు నమ్మరంటే ఏం చేద్దాం? నమ్మపోతే వదిలేస్తాం, అంతే కదండి. నిజాన్ని నిర్భయంగా చెప్తామండి. యాక్సెప్ట్ చేస్తే లేదంటే లేదు. 2 రోజులు 4 అని చెప్పామండి, కాదు అన్నారు. అప్పుడు ఏం చేయాలి? 2 రోజులు 4 అని చెప్పినప్పుడు వాళ్ళు కాదు అన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంతకీ కంప్లైంట్ ఇవ్వాలి వచ్చి టీచర్కి, వాళ్ళు 2 రోజులు 4 కాదంటున్నారని. 2 రోజులు 4 కాదా, 2 3 6 కాదా, 2 4 8 కాదా? టీచర్ దగ్గర నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకునే విషయం కరెక్టా కాదా? నువ్వు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, A+B² = A² + B² + 2AB. నువ్వు నేర్చుకునేది పర్ఫెక్టే కదా. వాడు +2AB కాదు -2AB అంటున్నాడు. అప్పుడు వాడితో మనకు గొడవ ఎందుకు? వాడితో వాదించాల్సిన అవసరం ఏముంది? వాడు నమ్మనప్పుడు వాడి గురించి మనకి ఎందుకండి? నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు. వాడు అంగీకరించలేదు. ఇప్పుడు
సువార్త ప్రకటించమంటే మనమేం చెప్తాం తెలుసా? ఏమండి సువార్త ప్రకటించడం అంటే అంత ఈజీయా అండి? ఎంతమంది మొత్తం ఉన్నారండి బయట, ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడుగుతారండి బయట, వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాలని అంటే సార్ నీకు సమాధానాలు తెలియవు. అప్పుడు వాళ్ళ ప్రశ్నలు అడిగినప్పుడు తెలుసుకున్న సమాధానం చెప్పొచ్చుగా. సరే పోనీ అడిగే వాళ్ళు ఉన్నారు, చక్కగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇలాంటి చెత్త ప్రశ్నలు అడిగే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నమ్మనటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ, నమ్మని వాళ్ళకి ఎలా చెప్పాలని అడుగుతున్నావు కానీ నమ్మే వాళ్ళకి ప్రకటిస్తున్నావు. మరి పోనీ ఇంతకు ముందు ఒక కంప్లైంట్ చెప్పావు, ఏంటి ఇంతకీ? నాకేం చెప్పాలో తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేస్తున్నావు? ఇంతకే చెప్పాలి కదా, వెళ్ళి చెప్తున్నావా? చెప్పడం మానేసి వాళ్ళు నమ్మరు, వీళ్ళు నమ్మరు, వాళ్ళకి అది తెలుసా, వీళ్ళకి ఇది తెలుసా, వాళ్ళు అలాగంటోళ్ళు ఇలాంటోళ్ళు. ఇది ఇంకో కారణం అండి పిల్లరా. ఇలాంటి కబుర్లు కారణాలు చెప్పుకునే వాళ్ళలాగా మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించండి.